రాష్ట్ర ముఖ్యమంత్రి మోడీ వైఖరి విడాలి రాష్ట్ర ముఖ్యమంత్రి మోడీ వైఖరి వ్యక్తుల మీద అక్రమంగా కేసులు పెట్టి అరెస్టులు చేసి లోపల వాళ్ళను దోషులుగా నిర్బంధించిండ్రో ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే కుట్రలకు మీద న్యాయ పోరాటం గెలిచింది. మేము న్యాయం ధర్మాన్ని నమ్ముతున్నాం కాబట్టి ఈ ఒడిదుడుకులను ఎదుర్కొని మన రామన్న కేటీఆర్ హయాం లోపల మా రైతు సోదరులకు అందరికీ బెయిల్ మంజూరు అవ్వడం జరిగింది. నిన్ననే మా పట్నం నరేందర్ రెడ్డి గారు కూడా మా మాజీ ఎమ్మెల్యే గారు కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ పోరాటం మా బసన్న ఇంతకుముందే చెప్పినట్టు మా రైతు సోదరులు ఇంకా కొంతమంది ఉన్నారు. దీని తరపున మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా మన కేటీఆర్ గారు మా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ అన్న హయాం లోపల వాళ్ళందరినీ కూడా నిర్దోషులుగా బయటికి తీసుకొస్తాము. ఎలాంటి కేసులు లేకుండా మేము ఇంకా వాళ్ళ మీద వాళ్ళ భూములను కాపాడుకోవడానికి ఎంతో కృషి చేసి మేము ఈ పోరాటాన్ని ఇంకా ముందుకు కొనసాగిస్తాం. ఇంతటితో వదిలేయం. వాళ్ళ భూములు ఇప్పటికీ రైతు సోదరులు కూడా చెప్తానే ఉన్నారు, మా ప్రాణాలు పోయినా భూములు ఇవ్వమని చెప్పేసి. ఏ ఆదాని వచ్చినా ఏ సీఎం రేవంత్ రెడ్డిని నేను ఒక సవాల్ విసురుతున్నా. ఎందుకంటే రైతులు మేము భూము ఇవ్వము అని చెప్పిన తర్వాత కూడా అక్రమంగా భూములు లాక్కోవడం అనేది ఇది చాలా అన్యాయం అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. ఈ పోరాటం ఇంతటితో ఆగిపోదు. సో దీన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వంలోనే కాదు కేంద్రం లోపల కూడా మేము న్యాయ పోరాటం చేస్తామని చెప్పేసి ఇంకా రైతు సోదరులు మా వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని కూడా మా లీగల్ సెల్ తరపున బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ తరపున మేమంతా రామన్న హయాం లోపల వాళ్ళని అందరినీ కూడా అతి త్వరలో వీలైతే ఈ వచ్చే వారం లోపల ఇంకో వారం 10 రోజుల లోపల వాళ్ళని కూడా బయటికి తీసుకొస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈ శుభ సందర్భంగా మా రైతు సోదరులు కూడా చాలా ఆనందదాయకంగా ఉన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. 17 మంది రిలీజ్ అయినాము. మాతో పాటు ఇంకా 15 మంది దాకా లోపల ఉన్నారు సార్. వాళ్ళందరూ ఒకేసారి రిలీజ్ అయింటే చాలా సంతోషపడుతుంటాము. ఈరోజు మేము బయటికి వచ్చిన సంతోషం మాకు లేదు సార్. మేము కోరుకున్నది ఒకటే, మా ఆస్తులు కాపాడుకోవడానికి ఈ ఉద్యమం చేస్తున్నాము. ఈ ఉద్యమంలో ఎలాంటి చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉండొచ్చు, కానీ ఈరోజు మాతో పాటు 15 మంది కూడా బయటికి రిలీజ్ అయితే మేము చాలా సంతోషపడే వాళ్ళం సార్. కానీ వాళ్ళని కూడా తొందరలోనే రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం సార్. తండా కలెక్టర్ ఘటన జరిగిన రోజు మేము ఉన్నాం అక్కడ, కానీ దాడి చేయలేం కానీ రాత్రి 1 గంటకు వచ్చిర్రు, తలుపులు కొట్టిర్రు. మా ఆడవాళ్ళు ఎంత వద్దన్న ఆడవాళ్ళని దోసి మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసిర్రు, పరిగి జైలుకి తీసుకొచ్చిర్రు. రాత్రి అక్కడ పెట్టి మార్నింగ్ టిఫిన్ ఇచ్చిన తర్వాత మమ్మల్ని అందరినీ ఒక్కొక్క రౌండ్ కొట్టిన తర్వాత కొడుకు తీసుకువెళ్ళి కొడంగల్ కొట్టి మళ్ళా నైటు 12-1 అయినప్పుడు పరిగి సబ్ జైలుకి తరలించారు. అక్కడ 2 రోజులు ఉండి అక్కడ నుంచి సంగారెడ్డి జైలుకి వచ్చినాం. ఆ తర్వాత అసలుకి ఆ సంఘటనకి మాకు సంబంధమేమీ లేదు సార్. ఆ వీడియోలో మేము లేము, మేము కొట్టలేదు అంటే గిట్టాక వినలేరు. అయినా గిట్టంగా అక్రమంగా అరెస్ట్ చేసి మమ్మల్ని కొట్టారు. ఏది ఏమైనా మా ప్రాణాలైనా ఇస్తాం కానీ మా భూములు మాత్రం ఇవ్వం. ఏ కంపెనీ వద్దు మాకు, ఆయన ఇచ్చే జాబులు గిట్టంగా వద్దు. మా భూములే మాకు, మా వ్యవసాయం మాకు ముద్దు. నా పేరు రాతడు. ఆ కేసుకి నాకు సంబంధం లేదు. ఆ రోజు మీటింగ్ జరిగితే వేరే ఊర్లో జరిగింది, మా ఊర్లో జరగలేదు. అది మీటింగ్కి పోయినరు అందరూ, మేము పోలేము. అంటే రాత్రికి 1 గంటకు లైట్ బంద్ చేసి వచ్చి పట్టుకుపోయినారు. ఎంత చెప్పినా వినలేదు. మా అమ్మని తోసేసిండ్రు, కింద పడిపోయింది. అమ్మ ఏడుస్తూ ఎందుకు తీసుకెళ్తున్నారని సార్ వాళ్ళకి చెప్తే ఏంలే చిన్న ఎంక్వైరీ అని తీసుకుపోయినారు. ఇంత రాత్రి పూట ఎంక్వైరీ ఎందుకని మా అమ్మ అడిగితే తోసేసిండ్రు పక్కకి. ఇంకా స్టేషన్లో ఎక్కించి తీసుకుపోయినారు. ఆ స్టేషన్లో మేము మా ప్రూఫ్ ఏంటి వీడియోలో ఉన్నామా అని చెప్తే వినలేదు, అంటే కొట్టిండ్రు. ముంబై వచ్చి 10 రోజులు అయింది. సంఘటన ముందు 10 రోజులు వచ్చి